గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో బీకామ్లో, ఆ సబ్జెక్ట్లో నుంచి మరో టాపిక్ నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్లానింగ్. ప్రాజెక్ట్ ప్లానింగ్ యొక్క అవసరం ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి చూద్దాం ఒకసారి. ప్రాజెక్ట్ ఎందుకు ప్లాన్ చేసుకోవాలంటే ప్లానింగ్ ప్రివెంట్స్ కన్ఫ్యూజన్. ప్రాజెక్ట్ ప్లానింగ్ హెల్ప్స్ టు ఆర్గనైజ్ టాస్క్స్ అండ్ యాక్టివిటీస్. అంటే గందరగోళం ఏదైతే ఉంటుందో అలాంటి దాన్ని నివారిస్తుంది ప్లానింగ్ అనేది. ప్రాజెక్టు ప్రణాళిక పనులు మరియు కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్వహించుకోవడానికి సజావుగా సహాయపడుతుంది. సేవ్స్ టైం, అంటే సమయాన్ని ఆదా చేస్తుంది. రెడ్యూసెస్ ద టైం స్పెంట్ ఆన్ రీవర్క్ అండ్ కరెక్షన్స్, అంటే ప్రణాళికను తిరిగి వర్క్ చేయడంలో కానీ లేదా దిద్దుబాట్లకు టైం కేటాయించడం కానీ ఇలాంటివి లేకుండా సమయాన్ని ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లాన్ చేసుకుంటే. రెడ్యూసెస్ కాస్ట్స్, ప్లానింగ్ హెల్ప్స్ టు ఐడెంటిఫై అండ్ మిటిగేట్ రిస్క్స్, రెడ్యూసింగ్ కాస్ట్స్. ఖర్చులను తగ్గించుకోవడానికి కూడా ఈ ప్లానింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఖర్చులను తగ్గించడం ద్వారా నష్టాలను గుర్తించడానికి మరియు నష్టాలను తగ్గించడానికి ప్రణాళిక అనేది సహాయపడుతుందని చెప్పొచ్చు. అలాగే ఇంప్రూవ్స్ క్వాలిటీ, ప్లానింగ్ ఎన్ష్యూర్స్ దట్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆర్ మెట్, అంటే నాణ్యతను మెరుగుపరచడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ప్లానింగ్ అనేది నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలాగా చేస్తుంది. ఎన్హాన్సెస్ కమ్యూనికేషన్, అంటే ప్లానింగ్ ఫెసిలిటేట్స్ కమ్యూనికేషన్ అమాంగ్ టీమ్ మెంబర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్. ఈ కమ్యూనికేషన్ అనేటటువంటిది మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రణాళిక బృందం ఏదైతే ఉంటుందో టీము, అందులో ఉండేటటువంటి మెంబర్స్, సభ్యులు మరియు వాటాదారులు, వీళ్ళ మధ్య కమ్యూనికేషను సులభతరం చేస్తుంది. అలాగే ఇంపార్టెన్స్ చూసినట్లయితే ప్రాముఖ్యత ఏంటి, ప్రాజెక్ట్ ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది చూస్తే క్లియర్ గోల్స్. ప్లానింగ్ హెల్ప్స్ టు డిఫైన్ క్లియర్ ప్రాజెక్ట్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఆ ప్లానింగు స్పష్టమైన ప్రాజెక్ట్ లక్ష్యాలు మరియు ఆ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించడానికి ఈ ప్లానింగ్ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. క్లియర్ గోల్స్ని, వాటి ఆబ్జెక్టివ్స్ని డిఫైన్ చేయడంలో ప్లానింగ్ అనేది మనకు హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే రియలిస్టిక్ టైం లైన్, అంటే వాస్తవిక కాలక్రమం. ప్రణాళిక వాస్తవిక ప్రాజెక్ట్ కాలక్రమం ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లానింగ్ క్రియేట్స్ ఏ రియలిస్టిక్ ప్రాజెక్ట్ టైం లైన్, అసలైన టైం ఎంతో ప్రాజెక్ట్ కావాల్సింది తెలుసుకోవచ్చు. రిసోర్సెస్ అలోకేషన్, ప్లానింగ్ ఎన్ష్యూర్స్ ఎఫెక్టివ్ రిసోర్సెస్ అలోకేషన్, అంటే వనరుల కేటాయింపులో కూడా ప్లానింగ్ అనేది చాలా ప్రభావవంతంగా మనకు హెల్ప్ చేస్తుంది. అంటే సమర్థవంతమైన వనరుల కేటాయింపును ప్రణాళిక ద్వారా నిర్ధారణ చేయొచ్చు. అలాగే రిస్క్ మేనేజ్మెంట్, ప్లానింగ్ ఐడెంటిఫైస్ అండ్ మిటిగేట్స్ రిస్క్స్. ఎప్పుడైతే ప్లానింగ్ పక్కాగా ఉంటుందో ప్రమాదాలను గుర్తించడంలో కానీ ప్రమాదాలను తగ్గించడంలో కూడా ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ దెన్ ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ, అంటే ఉత్పాదకతను పెంచుకోవడం. ప్లానింగ్ ఇంప్రూవ్స్ టీమ్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ. ప్రణాళిక జట్టు ఏదైతే ఉందో మనకు టీము, వాళ్ళ ప్రొడక్టివిటీ, ఉత్పాదకతను మరియు వాళ్ళ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కూడా హెల్ప్ చేస్తుంది.